నమస్కారం. మీరు వింటున్నారు హారర్ డైరీస్. మనం ఉండే ఈ ఆధునిక ప్రపంచానికి ఆవల చీకటి రాజ్యానికి కొన్ని రహస్యాలు ఉంటాయి. తర్కానికి అందని కొన్ని శక్తులు ఉంటాయి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక మొండి ధైర్యవంతుడిది, అలాగే అతడి ప్రాణాల కోసం వేచి చూస్తున్న ఒక భయంకరమైన ఆత్మది. అది నల్లమల్ల అడవుల అంచున ఉన్న రక్తపాడు అనే గ్రామం. ఆ ఊరిలో రుద్ర అనే కుర్రాడు ఉండేవాడు. రుద్ర అంటే ఆ ఊరిలో అందరికీ ఒక రకమైన ఆశ్చర్యం. ఎందుకంటే వాడికి భయం అంటే ఏంటో తెలియదు. అమావాస్య రాత్రి శ్మశానంలో నిద్రపోమ్మన్నా, ఒంటరిగా అడవిలోకి వెళ్ళమన్నా వాడు సిద్ధం. ఒక శనివారం రాత్రి రుద్ర తన స్నేహితులతో కలిసి ఊరి రచ్చబండ దగ్గర కూర్చొని ఉన్నాడు. అప్పుడు మాటల మధ్యలో ఊరి చివర ఉన్న పాడుబడ్డ కాళికా ఆలయం ప్రస్తావన వచ్చింది. రే రుద్ర, ఆ గుడి జోలికి మాత్రం వెళ్ళకూడదురా, ముసలోళ్ళు చెబుతుంటారు. అక్కడ బావి దగ్గర ఒక ఆడది తిరుగుతుందని, దాని కళ్ళలోకి చూస్తే చాలు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయట. రే, ఈ కాలంలో కూడా ఏంట్రా ఈ నమ్మకాలు, దయ్యాలు గియ్యాలు అన్నీ మన భయంలోనే ఉంటాయి. మీరు చెబితే నమ్మను. అదే ఆ గుడికి వెళ్ళి ఆ లోపల ఉన్న గంట కొట్టి వస్తే మీరు నాకు ఏమిస్తారు? సమయం సరిగ్గా అర్ధరాత్రి 12 గంటలు. ఆకాశంలో చంద్రుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. చుట్టూ చిమ్మ చీకటి. రుద్ర చేతిలో ఉన్న చిన్న టార్చ్ లైట్ ఆ చీకటిని చీల్చుకుంటూ ముందుకు సాగుతోంది. గుడి దగ్గరకు చేరుకోగానే ఒక వింతైన వాసన, కుళ్ళిన మాంసం వాసన రుద్ర ముక్కుకు తగిలింది. అప్పుడే ఎక్కడి నుంచో ఒక మధురమైన గజ్జెల సవ్వడి వినిపించింది. రుద్ర ఆగిపోయాడు. గాలిలో ఒక స్త్రీ గొంతు మూలుగుతున్నట్టు వినిపించింది. ఆ శబ్దం గుడి వెనుక ఉన్న పాత బావి వైపు నుండి వస్తోంది. రుద్ర తనలో తాను, ఎవరు అక్కడ? ఈ అర్ధరాత్రి ఇక్కడ ఎవరుంటారు? రుద్ర మెల్లగా బావి వైపు అడుగులు వేశాడు. అక్కడ ఒక స్త్రీ నిలబడి ఉంది. తెల్లటి చీర కట్టుకొని తల మీద నుండి ముఖం దాకా ఒక తెల్లటి వస్త్రాన్ని ముసుగులా వేసుకొని ఉంది. ఆమె వెనుక నుండి చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తోంది. అమ్మా, ఎవరమ్మా నువ్వు? ఇక్కడ ఏం చేస్తున్నావు? ఆమె మాట్లాడలేదు. నెమ్మదిగా రుద్ర వైపు తిరిగింది. రుద్ర ఆమె దగ్గరకు వెళ్ళగానే ఒక్కసారిగా మెరుపు మెరిసినట్టు ఆమె తన ముఖం మీదున్న వస్త్రాన్ని పక్కకు తీసింది. రుద్ర గుండె ఆగిపోయినంత పనయింది. ఆమె ముఖం నిండా ఘాట్లు, కళ్ళు నిప్పు కణికల్లా ఎర్రగా మెరుస్తున్నాయి. నోటి మూలల నుండి రక్తం కారుతోంది. ఆమె ముఖంలో కనిపిస్తున్నది మనుషుల మీద ఉండే కోపం కాదు, ఒక రకమైన క్షుద్రానందం. ఆమె పేరు భైరవి. ఆ బావిలోనే ప్రాణాలు వదిలిన ఒక కరుడుగట్టిన తాంత్రికురాలు. చాలా ఏళ్ళయింది రుద్ర, నీలాంటి యువరక్తం నా బావి దగ్గరకు వచ్చి. ఈ అమావాస్య బలికి నువ్వే సరైన వాడివి. రుద్ర భయంతో వెనక్కి పరిగెత్తబోయాడు. కానీ వింతగా అక్కడ ఉన్న చెట్ల కొమ్మలు పాముల్లా కదులుతూ అతడి కాళ్ళను చేతులను చుట్టేయడం మొదలుపెట్టాయి. ఆ చెట్లు అతడిని బంధిస్తుంటే భైరవి గాల్లో తేలుకుంటూ రుద్ర వైపు రాసాగింది. మరి ఆ భైరవి చేతుల్లో రుద్ర బలి అయిపోయాడా? ఆ పాడుబడ్డ గుడి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఆ బావిలో భైరవి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? తెలుసుకోవాలంటే ఎదురు చూడండి శ్మశాన భైరవి ఎపిసోడ్ 2 కోసం.